భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ సహకారంతో సేవాస్ఫూర్తి సంస్థ రైతులకు సేవలందిస్తోంది. ముఖ్యంగా గిరిజన రైతులకు నువ్వులో అధిక నూనె దిగుబడినిచ్చే రకాలను అందించి దిగుబడుల పెరుగుదలకు సహకరిస్తోంది. సేవాస్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ గతేడాది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం భవాపూర్ తండా గ్రామంలో నువ్వు సాగుకు తోడ్పాటును అందించింది. సాగు నుంచి కోత వరకు అన్ని యాజమాన్య పద్ధతులపైన అవగాహన కల్పించింది. అందులో భాగంగానే ఈ ఏడాది సాగుకు ముందు గ్రామంలోని రైతులందరూ భూసార పరీక్షలు చేసేలా అవగాహన కల్పించింది. ఏసంగి పంట మేము నువ్వులు వేసుకుంటూ వస్తున్నాము. ప్రతిసారి నువ్వు పంట వేస్తుంటాము. అయితే గతేడాది మాకు సేవాస్ఫూర్తి ఫౌండేషన్ వారు తోడయ్యారు. వారి సహకారంతో నూనె గింజల సంస్థ, భారతీయ సంస్థ, హైదరాబాద్ వారి సంస్థ వారు మా గ్రామాన్ని నూనె గింజల ప్రయోగానికి ఎంపిక చేయడం జరిగింది. వారు వ్యవసాయ శాఖ తరఫున మరియు ఈ సేవాస్ఫూర్తి ఫౌండేషన్ వారి తరఫున మా గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే వారు గత సంవత్సరం మాకు నువ్వులు అనేటివి ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సస్యరక్షణ చర్యల కొరకు, చీడపీడల కొరకు పిచికారీ చేయించడం జరిగింది. కొత్త పద్ధతుల ప్రకారం డ్రోన్ ద్వారా చేయించడం జరిగింది. మేము చేసుకోవడానికి మాకు పిచికారీ డబ్బలు కూడా ఇవ్వడం జరిగింది. పోయినసారి మాకు దిగుబడి మంచిగా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వారు మా గ్రామం లోపల ముందుకు వస్తున్నారు గ్రామాన్ని ఎంపిక చేసుకోవడానికి కొరకు. అందులో భాగంగా అందరము అంటే 100% కడపలు కూడా మట్టి నమూనాలు తీయడం జరిగింది. మట్టి నమూనాలు తీసి భారతీయ నూనె గింజల సంస్థ వారు హైదరాబాద్ వారికి అందిస్తున్నాము. ఎటువంటి లోపాలు ఉన్నాయి భూమి లోపల, ఎటువంటి ధాతువుల్ని మేము అందించాలి, మరి ఇంకా సస్యరక్షణ చర్యల కొరకు మీటింగ్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటి నుంచే మేము కార్యాచరణను ప్రారంభిస్తున్నాం మా గ్రామం లోపల. ఈ సంవత్సరం నువ్వుల పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ మాకు దిగుబడి అనగా ఏమీ వస్తలేదు. ఇప్పుడు వ్యవసాయం కొరకు సార్లు వచ్చిండ్రు, మాకు అడుగుతుండ్రు నువ్వులు ఎట్లా వేయాలి, ఏ ఎరువులు వాడాలి, మా భూమిలో లోపు ఏముందని మట్టి పరీక్ష కోసం ఇప్పుడు వరకు ఎవరు రాలే. ఇప్పుడు సార్లు వచ్చిండ్రు, సార్లు మట్టి పరీక్ష కోసం మట్టి తీసుకెళ్తుండ్రు. ఎందుకంటే ఆ భూమి లోపల ఏ లోపాలు ఉన్నాయి, ఎందుకు పంట బాగా పండుతలేదు, అందుకోసం సార్లు తీసుకెళ్తుండ్రు. ఇది వ్యవసాయం గురించి మాకు కొత్త విషయాలు తెలియజేయడానికి సార్లు వచ్చిండ్రు. ఎందుకంటే మనకు పంట తక్కువ పండుతున్నది, పెట్టుబడి ఎక్కువ పెడుతున్నాము, పంట ఏమో తక్కువ పండుతున్నది. అందుకోసము మనము ఈ భూసార పరీక్ష అనేది సార్లు మొదటిసారి మనకు పరీక్ష చేస్తున్నారు. ప్రతి రైతు పొలం నుంచి మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఫలితాల ఆధారంగానే ఎరువులు, రసాయన మందులను వాడేలా వారికి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. నూనె గింజల సాగును ప్రోత్సహించడంలో భాగంగా గత సీజన్ లో మనము బాబాపూర్ తండా, ఖానాపూర్ మండలం, నిర్మల్ జిల్లాను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనము JCS 1020 అనే రకం విత్తనం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రారంభ దశలో వచ్చే సస్యరక్షణ నివారణలో భాగంగా కొన్ని పురుగు మందులు మీకు అందించి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా పంటలు ప్రారంభ దశలో భూమి లోపాలను సవరించుకునే విషయంలో భాగంగా భూసార పరీక్షలు గ్రామం మొత్తము చేయాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు మనము ఈ అవగాహన కార్యక్రమాలు అలాగే మట్టి తీసే విధానంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. వీటిని మనము పరీక్ష చేసి మళ్ళీ వీరికి భూసార పరీక్ష పత్రాలు అందించి లోపాలు సవరించుకునే మార్గాలు కూడా వీరికి చెప్పి భవిష్యత్తులో భూమి ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా సరైన ఎరువులు సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ మరియు సేవాస్ఫూర్తి అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ప్రయోగాత్మకంగా నూనె గింజల దిగుబడులు ఎట్లా పెంచాలా అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం తీసుకొని వీళ్ళు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు రైతులకు నేర్పడం, అంతేకాకుండా మంచి యాజమాన్య పద్ధతులను నేర్పి అధిక దిగుబడులు సాధించే విధంగా ఈ సేవాస్ఫూర్తి ఫౌండేషన్ మన ప్రాంతంలో పనిచేస్తా ఉంది. దానికి రైతుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. భూసార పరీక్షల ఫలితంగా నేలసారం తెలుసుకుని తగినంత పోషకాలను అందించవచ్చని, తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.